నమస్కారం. ఆధ్యాత్మికతకు సరైన నిర్వచనం ఏంటంటే, మనకు పరోక్షంగా ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అంటారు. ప్రత్యక్షంగా ముక్కు ఉన్నది మనకు, పరోక్షంగా ఊపిరితిత్తులు ఉన్నాయి. ప్రత్యక్షంగా నేత్రాలు ఉన్నాయి, పరోక్షంగా చూపు ఉంది. ప్రత్యక్షంగా ఆహారం ఉంది, పరోక్షంగా ఆకలి ఉన్నది. ప్రత్యక్షంగా ప్రపంచం ఉన్నది, పరోక్షంగా పరమాత్మ ఉన్నది. ఇలా పరోక్షంగా మనకు కిడ్నీలు, లివరు, పరమాత్మ, సమస్తం మనస్సు, బుద్ధి, చిత్తం, అహము, జ్ఞానము ఇలాంటివన్నీ కూడా మనకు పరోక్షంగా ఉన్నాయి. ఆ పరోక్షంగా ఉన్న వాటిని తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత అని గుర్తించాలి. మనలో ఉన్నటువంటి ఆ పరోక్షమైనటువంటి ఎన్నో గొప్ప 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 గుణాలు, గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి. వాటిని